రాష్ట్రంలో బీసీలు దయనీయ పరిస్థితి అనుభవిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు యాదవ్ అన్నారు. బీసీ చైతన్య యాత్ర ఒంగోలు విచ్చేసిన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో బీసీ చైతన్య యాత్రకు సాదర స్వాగతం పలికారు. అనంతరం అద్దంకి బస్టాండ్ సర్కిల్లో కొత్తపట్నం బస్టాండ్ రోడ్ చర్చ్ సెంటర్ నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లాగా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ అట్రాసిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు బీసీ దామాషా ప్రకారం బీసీలకు 90 శాసనసభ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ స్థానాలు కల్పించాలని కోరారు. బీసీలకు పథకాలు ఇస్తూ పదవులను అగ్రవర్ణాలు అనుభవిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు చైతన్య యాత్ర చేపట్టడం జరిగిందని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు యాదవ్ అన్నారు. బీసీలను చైతన్యవంతం చేసే దిశగా నిరంతరం పోరుబాటను కొనసాగిస్తామని తెలియజేశారు. బహుజనంలో మనము 85% ఉన్న బహుజన సోదరులే మన అంతిమ లక్ష్యం. ఆ దిశగా మనం అందరం పయనించాలని శ్రీకాకుళం నుంచి మరి బయలుదేరింది ఈ బీసీల రాజ్యాధికార పోరాట రథయాత్ర. దానికి సంఘీభావాలు తెలియజేస్తూ బీసీ
ఉద్యమ సృహలతో వందనాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే, జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే, జోహార్ జ్యోతిబా ఫూలే. కల్పించాలి బీసీలు ఎంతమంది ఉన్నారో అన్ని అసెంబ్లీ స్థానాలు కల్పించాలి, బంగారం సీట్లు కల్పించాలి. రిజర్వేషన్లు 50% కల్పించాలి, కల్పించాలి. మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్లు కల్పించాలి, కల్పించాలి. చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి, దేశవ్యాప్తంగా బీసీలకు 275 పార్లమెంటు స్థానాలు కల్పించాలి, దేశవ్యాప్తంగా 275 పార్లమెంటు స్థానాలు అలాగో బస్వా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ నా పేరు. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనరు ఆవుల నరసింహారావు గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ రాజు గారు, అలాగే బీసీ సిద్ధాంతకర్త ఎస్ఎస్ యాదవ్ గారు, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాషం వెంకటేశ్వర్లు గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత నెల డిసెంబర్ 7వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఈ యొక్క రథయాత్ర ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర రథయాత్ర అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్రని కొనసాగించాలని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు మన ఒంగోలు పట్టణం రావడం జరిగింది. ముఖ్యంగా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, అలాగే ఆత్మగౌరవం ఇవన్నీ కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వర్గాలకి ఇప్పటికే 76 సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చి కానీ వీరి కోరికగానే మిగిలిపోతున్నాయి తప్ప గత పాలకులు కానీ ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలకులు కానివ్వండి ఏదైతే సామాజిక న్యాయం ఎవ్వరూ కూడా పాటించట్లేదనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే మేము ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా మరో స్వాతంత్ర పోరాటం అని ఎందుకు పెట్టామంటే కేవలం ఈ వర్గాలకి న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రథయాత్రను చేపట్టాం. ఇదే రథయాత్ర రాబోయే రోజుల్లో మా యొక్క డిమాండ్లు అంగీకరించిన పక్షంలో ఈ అన్ని రాజకీయ పార్టీలు 90 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 13 పార్లమెంటు స్థానాలు బీసీలు కేటాయించాలని చెప్పేసి రాష్ట్రంలో, అదేవిధంగా 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ రాష్ట్రం మొత్తం మీద 3 డిమాండ్లు, అదేవిధంగా దేశవ్యాప్తంగా 275 బీసీలకి పార్లమెంటు స్థానాలు కేటాయించాలని, అట్లాగే చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటువంటి డిమాండ్లతో మేము ఈ యొక్క రథయాత్రను కొనసాగిస్తున్నాం. మరి ఇదే రథయాత్ర మళ్ళీ రెండోసారి కూడా మేము గ్రామము తిరిగి పల్లె నిద్ర కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమాలు కూడా చేసి గ్రామస్థాయి నుండి కూడా బీసీలని చైతన్యవంతులు చేసి రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాజకీయ పార్టీలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. మీరు ఈ రాష్ట్రంలో 60% జనాభా ఉన్నటువంటి బీసీలకి మీరు కనీసం 20% కూడా రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించట్లేదు. అదేవిధంగా బీసీల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అగ్రవర్ణాలు కూడా దాడులు చేస్తూ అవమానిస్తూ ఉన్నారు. మా దృష్టికి కొన్ని వేల కేసులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. మా యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు పాటించాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు సరైన ప్రాధాన్యత ఇచ్చి 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంట్ స్థానాలు ఇవ్వని పక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కూడా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఈ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి సామాజిక న్యాయం ఎక్కడా లేదు. 140 కులాలు బీసీలు ఉంటే సామాజిక న్యాయం ఎక్కడా మరి చేస్తున్న సందర్భం ఇప్పటివరకు కూడా కనబడట్లేదు. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నీ కూడా పాటించాలి, సామాజిక న్యాయం పాటించాలి. అదేవిధంగా బీసీలకి ఆత్మ గౌరవాన్ని కూడా పెంచవలసిన అవసరం ఉంది. నామినేటెడ్ పదవుల్లో కూడా కీలకమైన పదవులన్నీ కూడా వారే తీసుకుంటున్నారు.
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వారే ఉంటున్నారు. మరి కనీసం క్యాబినెట్లో సరైన ప్రాధాన్యత కూడా బీసీలకు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా మరి ఎస్సీ ఎస్టీలకు అయితే చట్టం కల్పించారు, రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. అసెంబ్లీకి పోటీ చేస్తే ఎస్సీలు పోటీ చేయాలి, పార్లమెంటుకు పోటీ చేస్తే ఎస్సీలకి పార్లమెంటు చేయాలి, వాళ్ళకి కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు. కాబట్టి మాకు కూడా కనీసం మీరు ఎప్పటికైనా రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుబ్బారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా రాష్ట్ర నాయకులు లాగా వెంగళరావు యాదవ్ గారు, అలాగే రాష్ట్ర కన్వీనర్ ఆవల నరసింహరావు గారు, ఇంకా రాష్ట్ర నాయకులందరూ కూడా కలిసి ముఖ్యంగా బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం నుంచి నేడు మన ఒంగోలు నగరంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా వారి ఉద్దేశం, అలాగే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఉద్దేశం, బీసీ జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ప్రధానమైన డిమాండు. దీనిలో భాగంగా రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా కనీసం 50% అంటే అసెంబ్లీ స్థానాల్లో 90, పార్లమెంట్ స్థానాల్లో 13 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి ఎమ్మెల్యే స్థానాన్ని కానీ పార్లమెంట్ స్థానాన్ని కూడా 1 కోటి నుంచి 100 కోట్లు 150 కోట్లకి, అలాగే పార్లమెంట్ స్థానం అయితే 300 కోట్ల నుంచి 400 కోట్లకి పెంచుకుంటా పోయి ఒక ధనస్వామిగా మారిన ఈ రోజుల్లో ప్రతి పార్టీ కూడా బీసీ పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా మరొక రాజకీయ పార్టీ బీసీనే పెట్టినట్టయితే వారిద్దరిలో ఎవరో ఒకరు గెలిచినందువలన అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళు సామాజికంగా, రాజకీయంగా, ముఖ్యంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెంది ఈ ఎవరైతే మన నాయకులు స్వాతంత్రం కోసం పోరాడి ఏ సిద్ధాంతాల కోసం స్వాతంత్రం తెచ్చారో అట్లాంటి నిజమైన స్వాతంత్రం మనకు వస్తుందనే ఉద్దేశంతో మా నాయకులు ఇచ్చాపురం నుంచి కూడా ఈ రథయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గమనించి అన్నింటిలో కూడా జనాభా దామాషా ప్రకారము ఎమ్మెల్యే స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాటంలో భాగంగా మా అధ్యక్షులు లాకా వెంగళరావు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ బై నాగేశ్వరరావు, ఆవుల నరసింహారావు గారి నాయకత్వంలో ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు బీసీల రథయాత్ర చేపట్టడం జరిగింది. మా ఉభయ గోదావరి జిల్లాలో అయిపోయి ఒంగోలు జిల్లాలో ఈరోజు ప్రవేశం జరిగింది. దాదాపు 100 బీసీ నియోజకవర్గాల్లో ఈ రథయాత్ర చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు 61 జిల్లా నియోజకవర్గాలు పూర్తి చేసుకుని 61వ నియోజకవర్గం ఒంగోలులో మా రథయాత్ర ప్రారంభమైంది. మాకు కావాల్సింది చట్టసభల్లో బీసీలకు నిజమైన జనాభా నిష్పత్తి ప్రకారము మాకు కావాల్సిన భాగస్వామ్యం ఇవ్వాలనే కోరిక. ఆ దామాషా ప్రకారము 90 శాసనసభ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలు బీసీలకు కేటాయించాలని, బీసీల మహిళా రిజర్వేషన్లో కూడా బీసీలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని మా డిమాండు. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఏ పార్టీ అయినా కూడా మా డిమాండ్లను మాకు ఇవ్వాలని, అటు కాని పక్షంలో వాటికి సరైన బుద్ధి చెప్తామని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్. 7.5 దశాబ్దాల పైబడిన భారతదేశ స్వాతంత్ర చరిత్రలో బీసీలకు నిజమైనటువంటి స్వాతంత్రం లభించలేదు కనుక ఈ దేశంలో సంపన్న వర్గాలకు మాత్రమే స్వాతంత్రం లభించింది. దానికి తార్కాణం బీసీల్లో ఉండే అనేక కులాలు ఈరోజు కూడా సంచార జీవులుగా, అర్ధ సంచార జీవులుగా, భిక్షాటకులుగా ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. కనీసము ఒక దగ్గర స్థిర నివాసం లేనటువంటి పరిస్థితి. ఆధార్ కార్డుకు కూడా నోచుకోలేనటువంటి కులాలు ఎవరైనా ఈ సమాజంలో ఉన్నాయంటే ఈ బీసీ కులాలు అనేటటువంటి వాస్తవాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే అమల్లోకి వచ్చిందో జనవరి 26వ తేదీన ముగింపు సభగా తిరుపతిలో లక్షలాది మందితోటి 3 రాష్ట్రాలకు చెందిన బీసీ ముఖ్యమంత్రులు, ఉత్తరాది రాష్ట్రాల బీసీ నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. బీసీలకు నిజమైనటువంటి రాజ్యాధికారం రాలేదు కనుకనే మేము మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర చేస్తున్నాం. ఎప్పటికైనా రాజ్యాంగ పార్టీలన్నీ కూడా, రాజకీయ ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొంత బీసీలను బుజ్జకుంచకుండా మాకు కావాల్సింది చిన్న చిన్న పథకాలు, పప్పు బెల్లాలు, పనిముట్లు అసలే వద్దు. రాజ్యాధికారంలో మాదైనటువంటి వాటా 50% వాటా కల్పించాల్సినటువంటి బాధ్యత మేమేనుంది. ఏ రాజకీయ పక్షం అయితే బీసీలకు
రాజ్యాధికారంలో మాదైన వాటా కల్పించలేదో ఆ రాజకీయ పార్టీల అధికారాన్ని దూరం చేసేందుకు నిరంతరము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ రాష్ట్రంలో ఉద్యమిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా రాజకీయ పార్టీలను హెచ్చరిస్తూ ఇది ఉద్యమంలో తొలి దశ మాత్రమే. మలి ఉద్యమంలో గ్రామాన పర్యటించి పల్లె పర్యటించి పల్లె నిద్ర చేస్తాం, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో బీసీలను చైతన్యవంతం చేస్తాము. మేము మోసగింపబడము ఎల్లకాలము రాజకీయ పార్టీలను బీసీలను మోసగించలేరు. 2024 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మాదైనటువంటి హక్కు కోసం మేము నిరంతరం పోరుబాటులో పయనిస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను.